అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ ఏదో ఒకటి చేసేయండి, జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయండి అంటే చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడు, మనకి శాశ్వత మిత్రుడు జగను, అనవసరంగా ఎందుకు నువ్వు అతనితో ఎక్కువ పెట్టుకోబాకని చెప్పాడు అని అమిత్ షా నాదెళ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్కి చెబితే, పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ ద్వారా వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్లో చెప్పిస్తే అందులో ఆ కోర్ కమిటీలో పాల్గొన్న వాళ్ళు నాకు చెప్పారు, ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది, అది తప్పని ఆగ్రహం వ్యక్తం చేసింది జనసేన. విత్డ్రా చేసుకోమని నాదెళ్ల మనోహర్ కోరడం, అవును నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నాకు తెలిసింది సోర్స్ ఇది కరెక్టు, కానీ ఆ క్రాస్ చెక్ చేసుకోలేదు కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను, కానీ రచ్చ చేశారు. ఇప్పుడు నిన్న ఇవాళ కులం పేరుతో రెచ్చగొడుతుంది ఎవరు? కాపులకి సంబంధించినటువంటిది సాయి కృష్ణ అనే కుర్రోడి అదృశ్యం, మర్డర్ అయ్యాడా లాకప్ డెత్ అయ్యాడా అన్న కేసుకు సంబంధించి గ్యారంటీ ప్రజలు ప్రశ్నిస్తారు, మీడియా ప్రశ్నిస్తుంది, నిలదీస్తారు, తప్పదు మీడియాకు కూడా. దాన్ని ఎలా కవర్ చేస్తున్నారంటే జగనే రెచ్చగొడుతున్నాడు పవన్ని వ్యతిరేకంగా, పవన్ అభిమానుల్ని రెచ్చగొట్టాలి జగన్ మీదకి, పవన్ నిరికించాలి, ఆయన మీద కాపులను రెచ్చగొట్టండి, సాయికృష్ణ అదృశ్యం మనకు అడ్వాంటేజ్ కావాలి, ధర్నాలు తడావిడి చేయాలి, వైసీపీ కాపు నేతలకు జగన్ ఆదేశం, కన్నబాబుకి పర్యవేక్షణ బాధ్యతలు, ఇది జగన్ ఇట్లా చేశాడు అని చెప్పడం. అంటే వాళ్ళు ఎట్లాగో యాజిటేషన్ చేస్తారు, దానికి ఇప్పుడు జగనే చేస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇలా మీద రెచ్చగొట్టు. మరి ఇప్పుడు జగన్ ఇట్లా మాట్లాడతాడా ఆర్కేని? జగన్ మాట్లాడి పట్టించుకోడు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు పెట్టినట్టు ఆర్కే మీద కేసు పెడతారా? పెట్టరు, ఎందుకంటే మనకు సంబంధించినోడు కావడం. ఇదే ఆంధ్రాలో స్పెషల్.